హైదరాబాద్ చందానగర్లోని ఖజానా జ్యువెలర్స్ లో చోరీకి పాల్పడిన నిందితులను గుర్తించామన్నారు తెలంగాణ డీజీపీ. నిందితులు ఇతర రాష్ట్రాలకు చెందినవారని, సీసీ ఫుటేజ్, ఇతర ఆధారాల ద్వారా నిందితులను గుర్తించామని చెప్పారు. ఈ చోరీకి సంబంధించి త్వరలోనే పూర్తి వివరాలు వెల్లడిస్తామన్నారు. నిందితుల కోసం 10 ప్రత్యేక బృందాలతో గాలింపు చర్యలు చేపట్టారు. హైదరాబాద్ చందానగర్లోని ఖజానా జ్యువెలర్స్ లో చోరీకి పాల్పడిన నిందితులను గుర్తించామన్నారు తెలంగాణ డీజీపీ. నిందితులు ఇతర రాష్ట్రాలకు చెందినవారని, సీసీటీవీ ఫుటేజ్ అలాగే ఇతర ఆధారాల ద్వారా నిందితులను గుర్తించామని చెప్పారు. అలాగే ఈ చోరీకి సంబంధించి త్వరలోనే పూర్తి వివరాలు వెల్లడిస్తామన్నారు. దీనికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ మా కరెస్పాండెంట్ కిరణ్ అందిస్తారు. కిరణ్. మాధవి, చందానగర్ పిఎస్ పరిధిలో ఖజానా జ్యువెలరీలో దోపిడీకి యత్నించి కాల్పులు జరిపిన ఘటనకు సంబంధించి కూడా పోలీసులు అయితే నిందితులను గుర్తించినట్టుగా కొద్దిసేపటి క్రితం అటు డీజీపీ జితేందర్ మాట్లాడుతూ వెల్లడించారు. ఇక ప్రస్తుతానికైతే కేసు దర్యాప్తు కొనసాగుతున్న నేపథ్యంలో పూర్తి వివరాలను వెల్లడించలేమంటూ కూడా ఆయన చెప్పారు. ఈ కేసుకు సంబంధించి ఇప్పటికే సైబరాబాద్ పోలీసులు 10 ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి మహారాష్ట్ర, కర్ణాటక, ఏపీతో పాటు ఇతర ప్రాంతాలకు సంబంధించిన పోలీసులను కూడా ఇప్పటికే అలర్ట్ చేశారు. ఇక వీరు ముఖ్యంగా బీదర్ వైపుగా ఇప్పటికే రాష్ట్రం దాటినట్టుగా పోలీసులు గుర్తించారు. కాబట్టి ఆ సీసీటీవీ ముఖ్యంగా ఎక్కడైతే చందానగర్ పిఎస్ పరిధిలోని ఖజానా జ్యువెలరీ సంబంధించిన చోరీకి ముందు, చోరీ తర్వాత కూడా కొన్ని కీలక వివరాలను కూడా ఇప్పటికే ఇటు చందానగర్ పోలీసులు గుర్తించారు. కాబట్టి ఆ సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా నిందితులకు సంబంధించిన గ్యాంగ్ ఆనవాళ్ళను కూడా గుర్తించినట్టుగా డీజీపీ చెప్పారు. కాబట్టి ప్రస్తుతానికైతే వారిని ఐడెంటిఫై చేశారు. కానీ వారు బీహార్, అటు కర్ణాటక కానీ మహారాష్ట్ర సంబంధించిన గ్యాంగ్ గా పోలీసులు అనుమతించారు. గతంలో కూడా ఈ గ్యాంగ్ హైదరాబాద్ లో ఈ తరహా దోపిడీలకు పాల్పడినట్టుగా పోలీసులు అనుమానిస్తారు. కాబట్టి ప్రస్తుతానికైతే కొన్ని అంటే ముఖ్యంగా ఈ దోపిడీ యత్నించి ఆ తర్వాత కాల్పులు జరిపి పరారైన క్రమంలో వీరు పల్సర్ బైక్ ఎక్కడైతే చోరీ చేసిన తర్వాత కూడా వారు చోరీ చేసిన వాహనాలనే వినియోగించి ఖజానా జ్యువెలరీలో దోపిడీకి చేసేందుకు యత్నించినట్టుగా పోలీసులు గుర్తించారు. ఆ తర్వాత ఇటు స్టేట్ బోర్డర్ దాడుతూ ఆ వాహనాలను అక్కడ వదిలేసి వెళ్లిపోయినట్టుగా గుర్తించారు. కాబట్టి ప్రస్తుతానికైతే ఇటు 6 సంబంధించిన నిందితులను కూడా కనుగొన్నట్టు తెలుసు. కాబట్టి పూర్తి విచారణ పూర్తయిన తర్వాత కూడా ఈ కేసుకు సంబంధించి పోలీసులు పూర్తి వివరణ వెల్లడించే అవకాశం అయితే ఉంది. రైట్, థాంక్యూ కిరణ్.